మావాడకైతే బెండకాయలు కోస్తుంది, బెండకాయలు కర్రీ చేయడానికి. మావాడు ఎప్పుడైతే వీలైతే ఇట్లా ఆడుకుంటూ చూడు. ఏం చేస్తాను కొద్దిగా నువ్వేం చేస్తాను? నేను ఆడుకుంటాను. ఏం ఆడుకుంటాను? ఇది మా అమ్మాయి బట్టలు చేయడానికి వెళ్ళిపోయింది. ఇక బెండకాయల కోసం మొదలు వెళ్ళిపోయింది. నేనైతే హోటల్లో మిర్చి చేస్తున్నాను. ఇంతసేపు అయితే మిర్చి అయితే ఇదైతే కట్ చేస్తుంది. సాయంత్రం చెప్పాను మిర్చి తినక బారలేదని, నిన్న ఇంటికాడ మంచిగా చేద్దామని చెప్పేసిన. ఎందుకంటే నేను పడ్డప్పటి నుంచి అయితే నాకు ఎంత పత్తి నడిచేది అన్నట్టు, అంత మిర్చిలు అయితే ఏం తినలేదు. సాయంత్రం ఇంటికాడ కూడా చేసుకుంటాం మిర్చిలుగా. బాగా రోజులైంది. ఏ బిడా ఎట్లా ఆడుకుంటా చూడండి. ఏం చేస్తాం? అయితే బాగా కొడుతుంది, ఎండ ఘోరం కొడుతుంది ఫ్రెండ్స్. ఎండ అయితే చాలా అంటే చాలా కొడుతుంది, బాగా హీట్ అవుతుంది. మావిడ బట్టలు తీసుకొచ్చింది పోయింది. బెండకాయలు సగం కోస్తే అయితే వెళ్ళిపోయింది. చాలా అంటే చాలా వేడి అవుతుంది మొత్తం తోటి. మస్తు ఇబ్బంది అవుతుంది. ఇక కూలర్ అయితే ఎనీ టైం వేసి ఉంటుంది. రోజు పొద్దున్న సాయంత్రం వేసి ఉంటాయి. ఏం ఎట్లా వేస్తుంది మా సూడిలో పట్టుకుంటే ఏమో చెప్తాను. ఏం చేస్తున్నావు? ఆ బట్టలు తీసుకొస్తే బట్టలతో ఆడుకుంటాను. నేనైతే మిర్చి చేస్తున్నట్టు షాప్లో, హోటల్లో అయితే. ఇక మావిడైతే నేను లోపల పనులు అయితే తీసుకుంటుంది. ఉన్నాయి బేటా ఉండని. ఇవైతే బట్టలు ఇవి మొత్తం అయితే బట్టలు ఇక్కడ పడేసింది మావిడ. తీసుకొచ్చి మళ్ళీ బ్యాక్ టు వర్క్. బెండకాయలు వస్తుంది. ఎవరు చేసినది? చూపెడు. అదే చూపెడు. ఇయ్యో ఇంకేం ఆడుకుంటారు ఏంటి? వస్తే అవుతాం ఇచ్చిరా. ఒకసారి వేయాలన్నా అయిపోయినాయి. గిరగతేనా అక్కడ ఆడుకుంటాను. ఫ్యాన్ ఇక్కడ పెట్టద్దు. మమ్మీకి రా ఎందుకు పెట్టలేదు ఇస్తా మీరు? బాబు ఏంటి ఈమె కొడితే పరేషాన్ అవుతుంది. బెండకాయలను అయితే ఫ్రై చేసుకుంటున్నాను. చెల్లి వదిలేసిన పోపెట్టకు. ఇవైతే ఆ రోజు కొన్న పల్లీలు ఈ రోజు ఉడకబెట్టిన. మా ఆయన లేకుండే కదా, అందుకే ఈ రోజు ఉడకబెట్టిన. మా ఆయన నేను వచ్చేవరకు ఉంచండి అన్నారు కదా, నాకు కూడా గుర్తు లేకుండే. మంచిగా కడిగేసి ఇప్పుడైతే ఉడకబెట్టేసిన ఉప్పు వేసి. ఇక బెండకాయలు అయితే ఫ్రై అవుతున్నాయి. అప్పటి వరకు ఆ బట్టలు మొత్తం సర్దేస్తా తీసినాయి, మడత పెట్టాలన్నమాట. తక్కువ ఉన్నాయి కదా బెండకాయ. మాడిపోతుంది మరి, కలపను ఒకసారి. మాడిపోయినట్టు అవుతుంది. మాడిపోయినట్టు అయినా మాడిపోయినట్టు అయినాయి. మా పాప చూడండి అవతారం కూడా. ఆమె మాట్లాడుకుంటుంది, ఆడుకుంటుంది. ఇవన్నీ పెట్టింది కింద, గ్యాస్ పెట్టింది. ఇక్కడ మమ్మీ వంట చేస్తే ఇంకా వంట చేస్తాంది. ఆమెమో ఆడుకుంటాను బట్టల దగ్గర. ఏం చేసినావు? ఏం చేస్తాను పెట్టినా చెప్పు. ఏం చేస్తాను చెప్పు. ఏం చేస్తాను చెప్పు. ఏం ఆడుకుంటున్నావు? ఏం ఆడుకుంటున్నావు? వంట చేస్తున్నావా? ఏం కర్రీ చేస్తున్నావు? బెండకాయనా? మమ్మీ నువ్వు ఇద్దరా?
అయ్యో మస్తు పెడతాను ఇద్దరు కర్రీలు చేస్తాను తిరిగలేదేమో నాకు ఇక. ఆ? తినుడే తినడే చేస్తుంది ఇక. కృతిగా చేసేది నాకు ఆమె చేస్తే అయిపోయాయి. బెండకాయలు అయితే లైట్ గా ఫ్రై చేసిన. మా ఆయన ఇంకా పప్పు చేయమన్నాడు, టమాటా పప్పు. టమాటా వద్దు పెసరపప్పు లేదా అదే మరి టమాటా పప్పు అంటారా ఇష్టపట్టింది ఈరోజు నీకు నాకు కాదు నీకే పట్టుంది టమాటా పప్పు అన్నాను తినబెట్టాలనా టమాటా తినబెట్టాలంట ఇక్కడ తినబెడతావు రికార్డ్ చేసిన కదా నీకు అర్థం అవుతలేదు. ఈరోజు అందరు కన్ఫ్యూజ్ అవుతాను. మొత్తం వల్లిపోయినాయి. ఏంటిది మిరపకాయలు రెండు ఎట్లా ఉన్నాయి ఇది సౌండ్ వస్తుంది గజల సౌండ్ ఏ తన్నాడా అట్లా చేతి పెడ ఆడుకో అది పెట్టాక నోట్లో పెట్టక ఇది 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 పెన్సిల్ ఈ అంటున్నా ఈ మన ఇది 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 ఆడుకో మంచిగా ఫ్రై చేసుకుంటున్నా. పల్లీలు అయితే ఉడికేటి ఉన్నాయి, మళ్ళీ అన్నం కూడా ఉడికేదే ఉన్నది. పల్లి రేపేగా నా పొద్దున ఈ పొద్దున ఉడకబెట్టకపోతుండే అన్నది. ఇప్పుడు పెట్టి నేను పెట్టిన ఇప్పుడు నువ్వు పెట్టినావా నువ్వు పెట్టమన్నావా? నువ్వు పెట్టమంటా మళ్ళీ తీస్తావు. ఎందుకు పెడతా రెండు మాటలు నాకు ఎందుకని పెట్టేసి నువ్వు పోతే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది అలా పట్టుకొని పో. లేకుంటే ఇక్కడ వాళ్ళు ఇగో తిన్నాకంగా ఎవరు పెట్టిన పాట ఇగో నీ బిడ్డ పెట్టిన పాట ఏ ఇటీ ఏమైంది టీవీ చూస్తా ఏం చూస్తా అయ్యో ఎట్లా పెట్టుకున్నా అది తీసే పెట్ట తీసే చూసా ఇప్పుడైతే ఇక మ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇగో మ్యాచ్ చూస్తాం ఇవాళ సన్ రైజ్ హైదరాబాద్ ప్లస్ అది ఆర్సీబీ రాయల్ ఛాలెంజ్ ఇక పాప ఇక్కడ కూర్చుని మస్కులో చూస్తారా మా తాత కూడా అక్కడ రెడీ అవుతాండి ఇక చూడడానికి. ఇక్కడైతే హోటల్ ఇక మిర్చిలన్నీ అయిపోయినాయి, మిర్చిలు అయితే మొత్తం అయిపోయినాయి ఫ్రెండ్స్. స్టేషన్ అన్న మిర్చిలు అయితే అయిపోయినాయి, కొన్ని అయితే ఉన్నాయి. ఇక్కడ ఏం లేదు ఇక మొత్తం అయిపోయినాయి మిర్చీలు. ప్లస్ ఏంటంటే కొన్ని మిరపకాయలు అయితే ఉన్నాయి, ఇక ఇంటికాడ వేసుకుందామని చెప్పిన మా వాడికైతే. మొత్తం అయితే ఇదంతా అయితే అయిపోయినట్టు మొత్తం క్లోజ్ చేస్తున్నాం మేము కూడా. తాత కూడా టైం కూడా ఏడైతుంది ఇప్పుడు ఎంత మొత్తం క్లోజ్ చేస్తున్నాం. తాత కూడా అక్కడ కూర్చేసుకుంటాను ఇక కూర్చోడానికి. ఇంత ఉన్నారు పబ్లిక్ కానీ గిరేగా అవుతుంది ఇక మెల్లమెల్ల. ఇప్పుడైతే సాయంత్రం పూట ఏమైంది అట్లా కూడా పోయింది లోపల పోయింది లోపల ఏది తింటున్నావు బిస్కెట్ ఈమె చూడండి తానేసి మొత్తం చెంట ఎట్లా అయింది ఈమె. బెండకాయ ఫ్రై అయితే అయిపోయింది, లైట్ గానే ఫ్రై చేశాను, బాగా అయితే ఫ్రై చేయలేదు. పప్పు అయితే వేసేసాను, పెసరపప్పు ఉడుకుతుంది, తాలింపు వేసేది ఉన్నది. లాస్ట్ గా అన్నం టమాటాలు అన్నీ వేసి పల్లీలు ఉడకలే తర్వాత ఉడకబెడతాను. తర్వాత ఇక పొద్దున తిందామన్నావు కదా అందుకే అన్నం పెట్టాలి ఇంకా పెట్టలే. ఇప్పుడు ఆమె ఏం చేస్తావు మీకు ఇచ్చిన కదా తింటానా? తింటాను. చైత్ర ఉంది. మిర్చిలు అయిపోయినాయా? అయిపోయినాయి మొత్తం అయిపోయినాయి. మొత్తం అయిపోయింది. ఒకటి కూడా లేదా? చేద్దాం ఇంటికి లోపల వద్దా పిండి ఉన్నది కొద్దిగా మిగిలి ఉన్నదా? పిండి మిగిలి చేద్దాం. బాగా తినాక నేను మీరు తింటాను నేను తింటలేదు. నేను ఎక్కడ తింటాను? అందుకు తింటలేను. అక్కడ మిగిలేదే ఒకటి రెండు, వాళ్ళ మళ్ళా కోస్తారు తాత పిల్లలు. పిల్లి పప్పు తాలింపు వేస్తాయి కదా, పప్పు తాలింపు వేసిన తర్వాత ఈ పేస్ట్ ఇక్కడ ఎవరు తీసుకొచ్చిందో ఈ కొబ్బరి బొండాన్ని పలగొట్టమని తాత. నేను పలగొట్టాను. ఎవరు వస్తాను అయిందా తిండు నడు 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 బాల్ చూద్దాడు బాల్ మా వంట చెప్తాడు. ఇప్పుడు పలగొట్ట రాదు తాత క్రికెట్ చూస్తాడు. పలగొట్టాడు ఇప్పుడు. ఇగో ఈమె చూడు ఈమె వచ్చింది తినేది నాకు తెలియదు. ఇట్లా పెట్టరా పోయిందా బాల్ చూద్దారా బాల్ ఇగో రానంటే చూసినావా నడు. ఇప్పుడైతే పిండి మిగిలిందని చెప్పారు కదా అందుకోసం మిర్చీలు చేస్తున్నాను.
కొంచెం పిండి అయితే ఉంది. ఇక మా మందం అయితే మిక్సీలు అవుతాయని చేస్తున్నాను అనమాట. మా ఆయన ఇన్ని రోజులు అయితే పట్టే ఉండే, ఒక 2-3 డేస్ అవుతుంది తింటున్నాడు అనమాట. అన్ని అన్నపప్పు కానీ, పెసరపప్పు కానీ, శనగపప్పు కానీ ఇవన్నీ తింటున్నాడు. ఇంకా శనగపప్పు ఇవేం తినలేదు, కానీ పెసరపప్పు అయితే నిన్న మొన్న తింటున్నాడు. అందుకోసమే ఇక డాక్టర్లు అయితే తినమని చెప్పారనమాట. ఇక చాలా రోజులైంది కదా ఆయన తినక, అందుకే మిక్సీ చేస్తున్నాను. పిండి కూడా మిగిలింది కదా, అట్టిగా వేస్ట్ పోతుంది. ఎండాకాలం కదా అసలే పాచిపోతుంది పిండి, పాడైపోతుంది తొందరగానే. స్టఫింగ్ ఇది నింపింది, ఆల్రెడీ నింపేసింది మా ఆయన చేయమని. పాపం ఆయనకు తినబుద్ధి అవుతుందేమో, ఆయనకు కూడా తినబుద్ధి అవుతుంది, మాకు కూడా తినడానికి దొరుకుతుందని నేను చేస్తున్నాను. కడుక్కోవడానికి నీళ్ళు తీసుకొచ్చారనమాట. మిక్చర్ అయితే వేస్తున్నాను. పిండి మిగిలితే కొన్ని బజ్జీలు చేద్దాం. ఇక్కడైతే పల్లీలు ఉడుకుతున్నాయి. అన్నం కూర వండినాగానే పల్లీలు చేస్తానని చెప్పాను కదా. నూనె వేడైందో ఏమో చూద్దాం. నూనె అయితే వేడి కాలే ఇంకా. నూనె అయితే వేడైపోయింది ఫ్రెండ్స్. ఇక మిర్చి వేసేస్తున్నా. కడాయి ఎందుకని ఇదే ముక్కుడు పెట్టేసిన గంజు. మా ఆయన మా పాప వాళ్ళందరూ మస్తు క్రికెట్ చూస్తున్నారు. ఇక క్రికెట్ స్టార్ట్ అయింది కదా, క్రికెట్ చూస్తున్నారు. నాకైతే ఏం అర్థం కాదు క్రికెట్. మా పాప అయితే మంచిగా చూస్తుంది. మా కృతిక పాప, చైత్ర పాప అయితే వాళ్ళకి ఏం అర్థం అవుతుందో అని చూస్తారు. స్టఫింగ్ ఇంట్లో ఉన్నాయి అన్నీ ఆల్రెడీ మిర్చిలలో. కొంచెం అంటుకుపోయినట్టయింది. నూనె వేడి కాలేదేమో నేను వేసేసాను తొందరతోటి. అంటుకుపోయినాయి మిర్చి. ఆయన చూస్తున్నప్పుడల్లా చేయమంటే ఇట్లా చేసినామని వెళ్తున్నాయి, కానీ టైం పడుతుంది. ఇప్పుడు అటు ఇటు కదులుతాను ఫ్రెండ్స్. తాత, పాప, మా ఆయన మంచిగా చూస్తారు. ఈరోజు చాలా ఎండ తగిలింది, ఘోరంగా ఉండే. ఈరోజు అయితే ఆ సైడ్ ఎండ. నిన్న అయితే మబ్బులు మబ్బులు ఉండే, కానీ ఈరోజు అయితే ఎండ బాగుండే ఫ్రెండ్స్. గురించి మాట్లాడుకుంటున్నారు మా ఊళ్ళో. అయితే ఆకలి అవుతుందా? అవుతుంది. అన్నం కూడా ఉడికింది.
ఎందుకంటే ఎత్తాను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఆయన అంటాడని. నూనె వేడి కాలే అట్లా అయింది. నీకు మంచిగా అయితే నేను ఇది తింటా, అందుకే నిన్నే చేసుకో. అదే నయ్యి 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 కొంచెం సేపు ఆగు బేట. అయింది బజ్జీలు చెప్పాను కదా మా ఆయన అంటాడు నన్ను అని. ఆయన అయితే మంచిగా చేస్తాను, నేను కూడా చేస్తా, కానీ నూనె వేడి కాలే, నాదే తప్పు. ఇప్పుడైతే ఫుల్ వేడి అయింది. అయితే మంచిగా ఇవైతే ఫ్రై అయిపోయినాయి మంచిగా. కొంచెం ఇవైనాయి కానీ పిండి పిండి మిగిలింది. మా చిన్న పాప కోసం బజ్జీలు వేస్తాను. మీడియం ఫ్లేమ్లో పెట్టి మంటని ఉడికిస్తున్నాను. ఇవైతే కొంచెం ఉల్లిగడ్డ కట్ చేసుకొని బజ్జీలాగా వేసిస్తాను. వాళ్ళు తింటారు మా వాళ్ళు, పాపం పిల్లలు. నేను కూడా తింటా, కానీ నాకు మిర్చిల కన్నా బజ్జీలు అంటేనే ఎక్కువ ఇష్టం. మిర్చి అయితే నేను తీసే తింటా, కారం ఉందని ఉండకపోని. పల్లీలు ఉడుకుతున్నాయి అటు. మా పిల్లలకి ఆకలి అవుతుందని మొత్తుకుంటుంది మా చిన్న పాప. మధ్యాహ్నం తినింది. పొద్దున అయితే శనగ గుడాలు చేసిన. శనగ గుడాలు చేసి అన్నం వండిన. ఇప్పుడైతే ఇక బెండకాయ ఫ్రై, టమాటా పప్పు ప్లస్ ఈ మిర్చీలు చేయమన్నాడు మా ఆయన. ఉల్లిగడ్డలు ఇక్కడ వేసేస్తాం. మా చైత్ర పాప వస్తుందేమో, మళ్ళీ ఆకలి అవుతుంది అంటది. మిర్చీలు అయితే రెడీ అయిపోయినాయి. ఉల్లిగడ్డ కట్ చేసుకుంటున్నా బజ్జీలు చేయడానికి. పిండి మిగిలింది కదా, పేస్ట్ ఎందుకు చేయడానికి. టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఆకలి కూడా అవుతుంది. మధ్యాహ్నం తిన్నా నేను కూడా, కానీ ఎండాకాలానికి ఏమో ఎక్కువనే ఆకలి అవుతుంది ఎందుకో. ఇలా ఇందులో కలిపేసాను. బజ్జీలు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా అయితే బజ్జీలు లాగా వేసుకుంటున్నాను. కొంచెం పిండి పలచగానే ఉంది. మిరపకాయల బజ్జీలు కదా, ఈ ఆనియన్స్ బజ్జీలకి సెట్ కాదు అని ఇక వేస్తున్నాను. మళ్ళీ పిండి కలిపితే పిండి ఎక్కువ అవుతుందని. మిర్చి రెడీ అయిపోయిన మిర్చి మంచిగా
హై ఫ్లేమ్ లో బజ్జీలు అనేది కాల్ చేసుకుంటున్నాను. ఇంకొంచెం పిండి మిగిలింది. మా పాప వాళ్ళైతే అన్నం తినేసరిగా మేము ఇద్దరం మిగిలిన మా ఆయన నేనైతే తింటున్నాం. వీళ్ళిద్దరు అప్పుడే తిన్నారు. చైత్ర పాప టీవీ చూస్తుందా, చైత్ర పాప అయితే క్రికెట్ చూస్తుందట. మళ్ళీ ఈ మ్యాచ్ కూర్చుంది. మెల్లగా మెల్లగా వేడి ఉన్నది వేడి ఉన్నది వేడి ఉన్నది. ఆల్రెడీ తిన్నారు ఇల్లు. తింటారా ఏమో కానీ ఇవో చేస్తాంది పళ్ళు పాల్చాలు చేసి మా ఆయన పాల్చాలు తింటారని నీకేమన్నా ఇది లేపకు వేడైతే చోటుగా ఇక చోటు వచ్చింది. అడిగి అన్నం వేయలే ఇల్లు ఎందుకు ఏమో చోటు చేయలే బేటా? సరిపోతుంది సరిపోతుంది. నేను తింటా అద్దు అంట చూసిన విన్నరా. ఇగో ఇగో తీసేస్తే చూసిన అందరు తినాలా? ఇగో మిర్చులు బజ్జీ ఇట్లా చెప్తారా? నాకు చేయరా లేదా వేడైతుంది బాగా. నేను ఎట్లా చేస్తా మరి? నేను చేస్తాలేనే పల్చగా నేను 4 రోజులు తింటాను ఫ్రెండ్స్. 4 నెలలు అయిందా? 4.5 నెలలు అవుతాను. బజ్జీ తిను. మంచి కూర్చొని ఉంటాం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకో బ్లాగ్తో అయితే మేము ముందుంటాము. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. ఇట్లా చేయి. తినుల్లో ఉన్నది.